Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి జూలై సెకండ్ వీక్లో పోయిన నెల అనమాట. తర్వాత వచ్చేసి ఆ రోజు సండే చికెన్ పచ్చడి అయితే చేశాను. చికెన్ పచ్చడి ఎలా చేయాలంటే ముందుగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని, ఇంకా తర్వాత వచ్చేసి ఉప్పు, కారం, ధనియా పొడి, పసుపు, తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసి, ఇంకా తర్వాత వచ్చేసి డీప్ ఫ్రై అయితే చేయొద్దు, చికెన్ అయినా మటన్ అయినా, ఎందుకంటే పచ్చడిలో ముక్క అయితే గట్టి పడిపోతుంది. కొంచెం ఆయిల్ వేసి మగ్గియాలి చికెన్, అంతే. వాటర్ పోయే వరకు అయితే మనకు వాటర్ అయితే చూడండి, ఈ విధంగా అయితే డీప్ ఫ్రై చేయలేను నేను. సన్నగా కట్ చేయాలి ముక్కలు అనేది. డీప్ ఫ్రై చేయకుండా మనం ఆయిల్ వేసి ఉడకబెడితే తర్వాత ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వస్తుంది మనకు. అప్పుడు మంచిగా కుక్ అయిపోయినట్టు, అప్పుడు పచ్చడికి రెడీ అయిపోతాయి ముక్కలు. ఈ విధంగా ఫ్రెష్గా తీసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ అనేది, ఎందుకంటే అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవరు. తర్వాత వచ్చేసి ఫ్రెష్గా కూడా ఉంటుంది. మన మామిడికాయ పచ్చడికి అలా ఫ్రెష్గా తీసుకుంటాం కదా అల్లం ఎల్లిగడ్డ అనేది. ఇక్కడ ఉప్పు, కారం అన్నీ రెడీగా పెట్టాం కదా, ఆ ముక్కలన్నీ తీసి ఆ కారంలో అంతా మంచిగా కలుపుకోవాలి. అప్పుడు పోపు పెట్టాం కదా మనము, పోపు కూడా చల్లారిపోయింది. పోపులో వేయొద్దు, సాజీర అల్లం ఎల్లిగడ్డ వేసి బాగా కొంచెము పచ్చివాసన పోయే వరకు వేయింపాలి అల్లం ఎల్లిగడ్డ. అప్పుడే ఎమ్మిగా పచ్చళ్ళు రెడీ అయిపోతే. ఉప్పు మాత్రం కరెక్ట్గా చూసుకోవాలి, అప్పుడే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. ఏ పచ్చళ్ళలో అయినా ఉప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా చూసుకోవాలి, అప్పుడే నిల్వ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పచ్చడి అయితే మనకు ఎమ్మిగా రెడీ అయిపోయింది, చికెన్ పచ్చడి. తర్వాత ఇది షార్ట్ కోసం తీసాను కాబట్టి కొంచెమే ఉంది, క్లియర్గా లేదనమాట. ఎందుకంటే షార్ట్కు కొంచెం కొంచెం తీస్తాం కదా, మనం ఎక్కువ చెప్పడానికి ఉండదు. తర్వాత అదే ఫుల్ వీడియో తీసామనుకోండి క్లియర్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ విధంగా ఎమ్మిగా తయారైపోయింది. తర్వాత వచ్చేసి ఆ రోజు సండే అనమాట. ఇది జూలై సెకండ్ వీక్లో ఈ వీడియో వచ్చేసి ఆ రోజు సండే. సో తర్వాత వచ్చేసి మా మరిది వాళ్ళ పెద్దమ్మాయి అయితే వచ్చారు. సాయంత్రం 3 o'clock ఎప్పుడో లంచ్ చేసే వచ్చారు వాళ్ళు. తర్వాత వాళ్ళు రాగానే టిఫిన్ పకోడీ అది చేసి ఇచ్చాను. పకోడీ తిని టీ తాగారను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కొంచెం డ్రెస్సులు స్టోరేజీ కోసం ఒక బీరువా లాంటిది, క్లాత్ బీరువా లాంటిది ఆర్డర్ పెట్టున్నా మీషోలో. కాకపోతే బాగా పర్వాలేదు, చిన్న పిల్లల బట్టలకైతే పర్వాలేదు, పెద్దవాళ్ళవైతే కొంచెం వెయిట్ ఉంటాయి కదా, శారీస్ అని డ్రెస్సులని అవన్నీ కొంచెం వెయిట్ అయితే అంతగా ఆపట్లేదు. వెయిట్ ఎక్కువ పెట్టామనుకోండి ఆ బ్లాక్ అనేది ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇది నైట్కు వాళ్ళకు ఇక పకోడీ చేసి సాయంత్రం టీ తాగాము. ఇది నైట్కు ఇక చికెన్ చేశాను కొంచెము, చపాతీలోకి కొంచెం గ్రేవీ లాగా, అంటే గ్రేవీ లాగా ఏం కాదు, కర్రీలాగా చేశాను. ఇక్కడ బగారా రైస్ కోసం అయితే రైస్ పెట్టాను, బగారా రైస్ పోపేసాను. తర్వాత మా మరిది నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి ఆయన కోసం పప్పు కూడా చేశాను. ఇక్కడ చూడండి పకోడీ చేశాను, చపాతీ చేశాను. తర్వాత వచ్చేసి మధ్యాహ్నం అయితే కీమా ఉంది, మటన్ కీమా ఉంది. ఇంకేదో చారు, మటన్ చారు చేశాను, మటన్ కీమా చేశాను. తర్వాత అప్పుడు మళ్ళీ చికెను, పప్పు, రైస్ చేశాను, చపాతీ చేశాను నైట్కు డిన్నర్ కోసము. వీళ్ళు నేను వంట చేస్తూ ఉంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి ఇక్కడ ఇది ఫిట్ చేశారు. ఇంకా తర్వాత చిన్న పిల్లలకైతే పర్వాలేదు, ఇది పెద్దవాళ్ళ బట్టలకైతే కొంచెం చూసి పెట్టాలి, ఎక్కువ వెయిట్ ఆపదనమాట. బ్లాక్ అనేది ఊడిపోయి కింద పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఫిట్ చేసి ఇది ఇలా తొడిగించడమే. తర్వాత వచ్చేసి చిన్న పిల్లలకే పనికొస్తుంది, పెద్దవాళ్ళ డ్రెస్సులకు కొన్ని కొన్నే పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ విధంగా వాళ్ళైతే చూస్తూ ఉన్నారు, వీళ్ళిద్దరు అక్కచెల్లెళ్ళు వెయిట్ చేస్తుంటే అన్నదమ్ములు అది చూస్తూ ఉన్నారనమాట. ఇక తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయింది మన క్లాత్ బీరువా. తర్వాత వచ్చేసి ఒకసారి చూస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా, ఇంక మీషోలో మంచిగా అనిపించింది అనేసి ఆర్డర్ పెట్టాను. సరేలే సెలవులల్లో బట్టలు ఏం పట్టట్లేదు కదా, సైడ్కి పెట్టుకుందామనేసి అనుకున్నాను నా డ్రెస్సులు శారీస్ వల్ల. కాకపోతే కొన్ని కొన్ని అయితే పెడతా ఉన్నాను. తర్వాత ఇక్కడ పప్పు అయిపోయింది. బగారా రైస్ కోసము రైస్ కుక్కర్లో పెట్టి ఈ విధంగా పోపేస్తాను, అన్నీ వేస్తాను అనమాట. ధనియా పౌడర్, అల్లం ఎల్లిగడ్డ, బగారా ఆకు, పచ్చిమిరపకాయలు, ఇంకా క్యారెట్ ఉంటే క్యారెట్, అవన్నీ వేసి పోపేస్తే రైస్ కుక్కర్లో బగారా రైస్ రెడీ అయిపోతుంది మనకు శ్రమ లేకుండా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మండే రోజు.
ఆ రోజు ఇంట్లో కొన్ని కొన్ని సరుకులయిపోయినాయి. డీమార్ట్‌కెళ్దామనేసి డీమార్ట్‌కయితే వెళ్ళాము. ఎందుకు ఆ రోజు డీమార్ట్‌కెళ్ళాలనిపించింది సరుకులకు. ఎప్పుడు ఎల్బీ నగర్ అని చెప్తాను గదా! ఎల్బీ నగర్ హోల్‌సేల్‌లో తెస్తాను. తర్వాత ఇక్కడ నేను, మా వారైతే బయలుదేరిపోయాము. ఇంట్లో టిఫిను అవన్నీ అయిపోయిన తర్వాత బయలుదేరాము. ఇక్కడ సీఎంఆర్ అవన్నీ మనకన్నీ దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు షాపింగ్ మాల్స్ అన్నీ. ఒకప్పుడంటే కోటికెళ్ళాలి. స్టార్టింగ్‌లో నేను సిటీకొచ్చిన స్టార్టింగ్‌లో షాపింగ్ అంటే కోటికి ఎళ్ళాలి. తర్వాతొచ్చేసి దిల్‌సుఖ్ నగర్‌లో షాపింగ్ మాల్స్ చాలా అయినవి. ఇప్పుడేమో మనకు అందుబాటులో అన్నీ దగ్గరలోనే ఉన్నాయన్నమాట. మనకు 2, 3 కిలోమీటర్‌లోనే అన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి మనకు గూడా. తర్వాతొచ్చేసి డీమార్ట్ గూడా దగ్గరనే మనకు. ఇంక డీమార్ట్‌కెళ్ళి ఇక్కడ ట్యాగ్ ఏపిచ్చాము బ్యాగుకు. ఇక లోపలికి ఎంటర్ అయిపోయాము. తర్వాతొచ్చేసి ఇక్కడ డీమార్ట్‌కెళ్తే ఏంటంటే మనకు అవసరం లేకపోయిన సరుకులు ఏస్తా ఉంటాము. అవసరం ఉన్నా లేకపోయినా ఇది అమ్మో! బావుందనేసి మన దానిలో ఏస్తూనే ఉంటామనమాట. డీమార్ట్‌కెళ్తే ఏంటంటే ఒక 2, 3 వేలన్నా వేస్ట్ ఖర్చులుంటాయనమాట. అదే హోల్‌సేల్‌కెళ్ళామనుకోండి మనకక్కడ ఏం కనిపించవు గదా! ఎక్కువ మనకు కావాల్సిన సామాన్లే మనం చెప్తా ఉంటే వాళ్ళు ఇస్తా ఉంటారు. హోల్‌సేల్‌కెళ్తే ఇక్కడ అట్లా గాదు గదా! మన చేతులతోనే మనమే తీసుకుంటాం గాబట్టి అబ్బా! అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి అనిపిస్తా ఉంటది. తర్వాత ఇక్కడ మనకు కావాల్సినవల్లా చూసి తీసుకుంటా ఉన్నాము. అగరబత్తీలని అవి. ఈ రిఫ్లెక్ట్ అనేది ఇత్తడి సామాన్లు, వెండి సామాన్లకు బాగా పనిచేస్తది రిఫ్లెక్ట్. మన పీతాంబర్ కన్నా రిఫ్లెక్ట్ చాలా బాగా పనిచేస్తది. అలాగే ఉంటాయి 1 వీక్ అయినా ఏ మరకలు రాకుండా ఉంటాయన్నమాట. నేను రిఫ్లెక్టే వాడతాను. తర్వాతొచ్చేసి ఈసారి ఎప్పుడైనా నేను పప్పులు, ఉప్పులు డీమార్ట్‌లో తీసుకోను. ఈసారి గూడా డీమార్ట్‌లోనే తీసుకోవాల్సొచ్చింది. కాకపోతే నాకంతగా నచ్చవు. లిక్విడ్స్ గవి వాషింగ్ మిషన్‌కి గవెల్లా అయితే పర్వాలేదు మంచిగుంటాయి. ఇక బాస్మతి రైసు అన్నీ తీసుకున్నాము. ఇక ఏదేది కావాలో అన్నీ వేస్ట్ గూడా చాలానే తీసుకున్నామనమాట. నాకు డీమార్ట్‌కెళ్తే 10,000 బిల్లయితుంది. తర్వాత హోల్‌సేల్‌కెళ్తే 7,000 దాకా అయితుంది అంతే. చూడండి ఎంత తేడా ఉందో. 3,000 తేడా వచ్చింది గదా! ఎందుకంటే మనం ఇక్కడ ఏవేవో కొత్తగా కనిపిస్తే అయి తీసుకుంటుంటాం గదా! అందుకే బిల్ ఎక్కువైపోతుంటది. మా వారెంబడెళ్తే దా దా తీసుకో అవసరం లేనివి గూడా చూస్తా ఉంటావు అంటా ఉంటాడు. మగోళ్ళంతే గదా! నేను అందుకే మా వారితో ఎళ్ళనెక్కువ షాపింగ్‌కి అట్లా ఎళ్ళినప్పుడు. ఇగ రా ఏదో ఒకటి తీసుకో అంటా ఉంటారు మగవాళ్ళు. అదే ఫ్రెండ్స్‌తో మా పాపతో ఎళ్ళామనుకోండి మాకు నచ్చినంత టైం తిరిగి చూస్తా ఉంటాము. మా వారు ఆడికి లాగినా గూడా నేను మొత్తం ఒక రౌండ్ ఏసొస్తా కింద పైన డీమార్ట్‌లో. ఇంకా మా వారు ఏం చేయలేక మెల్లగా నాతో పాటు మా వారు గూడా వస్తా ఉంటాడనమాట. ఇంగ తర్వాత గులాబ్ జాములు అన్నీ ప్యాకెట్లు అవి ఇవి అన్నీ తీసుకొనొచ్చాను. గులాబ్ జామ్ గూడా చేశాను. యమ్మీగా వీడియో పెడతాను. చూసేయండి చాలా సాఫ్ట్‌గా ఉంటది మనం చేసే గులాబ్ జాము. తర్వాతొచ్చేసి ఇక్కడ మనం కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని ఇగ ఒక రౌండ్ గూడా వేసి మొత్తము అన్ని డ్రెస్సులు తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఈసారి అంతగా ఏం నచ్చలేదు. ఒక్కసారేమో నేను డీమార్ట్‌ల టాప్స్ తీసుకున్నాను. చాలా బాగున్నవి. ఆఫర్స్ ఉండే అప్పుడు. చాలా బాగున్నాయి. వాటర్ బాటిల్స్ అని, అవని, డబ్బాలు కొంచెం పచ్చళ్ళు పెట్టడానికి అవన్నీ తీసుకున్నాను. ఇక్కడ నాన్ స్టిక్ దానిల మీద కొంచెం ఆఫర్స్ గూడా ఉన్నవి. స్టవ్‌లు, గిన్నెల మీద. ఇంగ తర్వాతొచ్చేసి మొత్తం అలా ఒక రౌండ్ అయితే ఏస్తాను నేను. మా వారంత లాగినా గూడా నేను రాను. ఇంగ తర్వాత ఒక రౌండ్ అయితే ఏసేస్తాను మొత్తము. ఇంగ ఏం జేయలేక మా వారు గూడా నాతో పాటు వస్తా ఉంటాడు. దా అనుకుంటా వస్తా ఉంటాడు. "ఏం జూస్తావు ఊరికే వచ్చినప్పుడల్లా" అంటా ఉంటాడు. "ఏం లేదులే బాస్ అట్లా జూడాలి" అని జెప్తా ఉంటాను. ఇక తర్వాత కాకపోతే ఏమి అనడు అట్లా ఓపికనే. కాకపోతే ఇగ తర్వాత తొందరగా ఎళ్దామన్నట్టుగా ఉంటది. ఇక్కడ అన్నీ తీసుకొని బిల్లు ఏపియడానికొస్తే చాలా మంది బిల్లు కాడైతే చాలా లైన్ ఉంటది డీమార్ట్‌లో అయితే. సరుకులంటే తొందరగా మనకు నచ్చినట్టు మనమే తీసేసుకుంటాం గాబట్టి అంత ఇది అనిపియదు. బిల్లు కౌంటర్ కాడికొచ్చే వరకైతే లైన్ ఉంటది. ఇంగ తర్వాతొచ్చేసి ఇక్కడ అయితే బిల్లు చేపిస్తా ఉన్నాము. ఇంగ తర్వాత నేను వంట నూనె అనేది మిల్లు కాడ తెప్పిస్తా ఉంటాను. పల్లి ఆయిలు మిల్లు దగ్గర ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర మిల్లు ఉంటుంది. ఎప్పుడైనా అక్కడ మిల్లు దగ్గరే 15 కేజీలదా 15 లీటర్లది తెస్తా ఉంటామనమాట అయిపోయినప్పుడల్లా.
ఇక తర్వాత ఒక బస్తా నిండింది, ఒక బ్యాగ్ నిండింది, ఒక సంచి బస్తా నిండింది. తర్వాత మా వారైతే బండి తీసుకురావడానికి వెళ్ళిండు. నేనిక్కడ ఇగ అట్లా చిన్న వీడియో తీసుకుంటా ఉన్నాను. జనాలు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. తర్వాత ఈ వీడియో మీకెలా అనిపించిందో ఒక లైక్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా?